హాయ్ అండి. అందరూ బాగుండరా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సమీరా తెలుగు ఛానల్ బ్లాగ్స్ అండి. ఫస్ట్ బ్లాగ్ అంటే నాది. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మటన్ కర్రీ చేయబోతున్నానండి. మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. పావు కిలో మటన్ తీసుకున్నాను. 2 ఆనియన్ కట్ చేసుకొని ఇలా 2, 3 మాటలు కడుక్కున్నానండి. కడుక్కొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. ఒక 5 బెండకాయలు కట్ చేసుకున్నాను. చిన్న చిన్న సైజు 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 4 టమాటా పళ్ళు, కొద్దిగా చింతపండు నానేసుకున్నానండి. ఇక్కడైతే అన్నీ వేసుకున్నాక మన కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ వేసుకుంటే ఏమవుతుందంటే పొద్దున మార్నింగ్ పూట అయితే చాలా తొందర అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. మనం నైట్ అయినా చేసుకుని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇవన్నీ మటను, టమాటాలు, ఆనియన్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకోవాలి. చాలా తక్కువ అండి రెడ్ చిల్లీ. ఇక్కడైతే 2 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా రెడ్ చిల్లీ చాలా తక్కువ వేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే మనము నీళ్ళు పోసుకొని వేసుకోవాలండి. దీంట్లో నీళ్ళు పోసుకొని వేసుకుంటే కొంచెం తొందరగా అనేది కుక్ అయిపోతాయి, మ్యాష్ అయిపోతాయండి. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు. ఒక చిన్న కప్ ఆయిల్ అనుకోండి, 1 కప్ ఆయిల్ పడుతుంది. ఇక్కడైతే నేను మూత పెడుతున్నాను. కుక్కర్ మూత పెట్టుకున్నాక దీంట్లో సిమ్లో ఇలా కుక్ చేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టినాక 3 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ చేసుకోవద్దు. 4 విజిల్ వచ్చేస్తే మన మటన్ అనేది ఎక్కువ ఉడికిపోయి మ్యాష్ అయిపోతుంది. ఇక్కడైతే నేను గోధుమ పిండి కొంచెం ఫ్రై చేసుకున్నాను. దూరగా ఫ్రై చేసుకోవాలి. అక్కడైతే మనం కొంచెం గోధుమ పిండి అయినా, మన జొన్న పిండి అయినా, మన శనగపిండి ఏదైనా ఫ్రై చేసుకుని పెట్టుకుంటే చాలా చిక్కగా, చాలా టేస్ట్గా వస్తుందండి. చూడండి మటను, టమాటా పళ్ళు ఇవన్నీ చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇక చింతపండు పులుసు తీసుకుని పెట్టుకున్నాను అండి. ఆ పిండి అనేది మనము దూరగా ఫ్రై చేసుకున్నాం కదా, గోధుమ పిండి, ఈ పిండి తీసుకుపోయి మనం వాటర్లో కలుపుకోవాలండి. ఇది చింతపండు పులుసులో కలుపుకొని ఇలా పలచాంగా చేసుకోవాలి. మనం తీసుకుపోయి అట్నే వేసుకున్నామంటే ఉండలు అయిపోతాయి. చింతపండు పులుసు వేసుకున్నాక దీంట్లో అయితే మనం బెండకాయలు కట్ చేసుకుని ఇవన్నీ వేసుకోవాలండి. బెండకాయలు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఇక్కడ మునక్కాయల కర్రీ ఎట్లా చేసుకుంటామో బెండకాయల కర్రీ అండి, మటన్ వేసి చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ అయితే మనకు ఎంత చిక్కగా కావాలో ఎంత పలచగా కావాలో చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా మన ధనాల పొడిలు వేసుకోవాలా, చాలా బాగుంటాయి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలా. మనక్కడ ధనాల మసాలా లేకుంటే దిల్బహార్ మసాలా అని వేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడైతే నేను కొంచెంసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నాండి. మన బెండకాయలు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక్క వారమైనా పెట్టుకుంటే అయితే నిలువ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ. చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటున్నాను. రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై నాకు నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.